హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యూ ఆఫ్ విహాన్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు దాకా బయట వినిపించే పేర్లు అయితే దివ్యల మాధురి గారు, అంటే ఆవిడ ఒక పొలిటీషియన్ యొక్క వైఫ్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ అలాగే ఒక బిజినెస్ ఉమెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ పేరు అయితే వినిపిస్తుంది, కానీ ఆవిడ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే ఆవిడ నేను వెళ్ళట్లేదనే చెప్పారు. అది ఎంతవరకు నిజం అనేది మనం వేచి చూస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు వినిపిస్తున్న పేరు అయితే ప్రభాస్ సీను గారు. అంటే ఆయన చాలా మూవీస్లో చేశారు, చాలా ఫేమ్ ఉన్న యాక్టర్. రీసెంట్ టైమ్స్లో ఆయన పెద్దగా సినిమాలు చేయలేదు, కానీ ఆయన అయితే ప్రభాస్ సీను అని ఆయన పిలుస్తారు. ఆయన చాలా మంచి యాక్టర్. ఆయన పేరు కూడా అయితే వినిపిస్తుంది. అలాగే రమ్య మోక్ష, అంటే అలేఖ్యా సిటీ పికిల్స్లో ఉన్న మెయిన్ చిట్టి అయిన రమ్య మోక్ష గారి పేరు అయితే వినిపిస్తుంది. ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రస్తుతానికి మనకి బయట వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారు అనే టాక్ అయితే చాలా జోరుగా నడుస్తుంది. కానీ ఇందులో దివ్యల మాధురి గారు అయితే నాకు కూడా డౌటే. ఎందుకంటే ఆవిడ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా నేను వెళ్ళట్లేదు అన్నట్టే మాట్లాడారు. అండ్ ప్రభాస్ సీన్ గారు అండ్ అలాగే రమ్య మోక్ష గారు వెళ్ళబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. ప్రభాస్ సీన్ గారు వెళ్తే ఆయన కామెడీ కంటెంట్ వైజ్ ఇస్తారనుకుంటున్నాను. రమ్య మోక్ష గారు వెళ్తే ఏం కంటెంట్ ఇస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. దివ్యల మాధురి గారు అంటే ఆవిడ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాబట్టి ఆవిడ వెళ్తే అసలు ఏ కంటెంట్ ఇస్తారనేది మనకి నో ఐడియా అనమాట. మనందరం వెయిట్ చేసి చూడాల్సి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.